శిరీష్ గారు నమస్తే అండి. మరి ఈరోజు టీడీపీ పార్టీ ప్రభంజనం సృష్టించిందని చెప్పవచ్చు. అసలు ఇంత అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వస్తుందని కానీ, ఇన్ని సీట్లు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుందని కానీ ముందే ఊహించారా? అసలు ఈ ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై అమరావతి అండి. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించారా మీరు అని అన్నదానికి నేను ఆన్సర్ చెప్తాను. ఊహించాము. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులు ఆత్మాభిమానం గల్లా వాళ్ళు, రోషం కల్లా వాళ్ళు అని చెప్పి ఈరోజు నిరూపించారండి. ఒక పక్కన మన ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఉంటే చూసి కడుపు తరుక్కుపోయి ప్రజలు ఒకవైపు తల వంచుకొని పక్క రాష్ట్ర వాళ్ళు సిగ్గుతో అమరావతి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని పక్క రాష్ట్ర వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధానే లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎంతో తలదించుకొని మేము ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతికాం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కనీసం కూడా పట్టలేదు అంటే ఇతను ఆంధ్ర రాష్ట్రం నాశనం చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పి అర్థమైపోయింది. కాబట్టే ప్రజలు ఆంధ్ర రాష్ట్రం జోలికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తే, యువత భవితను నాశనం చేసేవాడిని, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధపతాలను తొక్కిన వాళ్ళని పాతి పెడతారని చెప్పడానికి ఈరోజు వచ్చినటువంటి తీర్పే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రజా కంటకులు, అరాచక పరిపాలన, రౌడీయిజం, వీటన్నిటికీ నేను ఆ రోజే చెప్పానండి, చరమగీతం పాడతా అమరావతి మహిళలు అని. ఖచ్చితంగా ఈరోజు చరమగీతం పాడింది జగన్మోహన్ రెడ్డికి మహిళలు అని చెప్పి నేను సగర్వంగా, తెలుగు మహిళగా సగర్వంగా చెప్పుకుంటాను. మేడం, ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి నాయకుడు కూడా ఈరోజు మంత్రులతో సహా ప్రతి ఒక్కరు భారీ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంత మేర ప్రజలు దీన్ని వ్యతిరేకించారంటారు? అసలు ఈ నాయకులు ఎలాంటి సమాధానం చెప్పారంటారు ఈ రిజల్ట్ ద్వారా? చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఆయన కోసమో ఆయన కుటుంబం కోసమో పాటుపడలేదు. ఆయన రాష్ట్రంను తన కుటుంబంగా భావించారు, రాష్ట్ర ప్రజలను తన బిడ్డలుగా భావించారు. రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తన ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగినట్టుగా ఆయన బాధపడి ఆయన వాళ్ళ వెన్నంటి నిలబడ్డారు. కాబట్టి ఈరోజు అలాంటి ఆంధ్ర రాష్ట్ర ఫ్యామిలీకి తండ్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మాకు జరిగిన అన్యాయంగా, మాకు జరిగిన అవమానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు ఆయన్ని. కాబట్టే ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు, ఎవరి ఊహ కందనటువంటి తీర్పు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది, నిజం గెలిచింది, ఆంధ్ర రాష్ట్ర మహిళ గెలిచింది, అమరావతి మహిళ గెలిచింది, అన్నిటికీ మించి తెలుగు మహిళ గెలిచింది. తెలుగు పౌరుడు సంతోషించే రోజు, ఆంధ్ర రాష్ట్ర పౌరుడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సగర్వంగా తలెత్తుకొని నా రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి రోజు, అమరావతికి పునర్జన్మ వచ్చినటువంటి రోజు అండి. మేడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్లో కూడా అమరావతిని రాజధానిగా చేసి పునర్నిర్మిస్తానని చెప్పేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రజల్లోకి ఎజెండాగా తీసుకెళ్లారు. ఈరోజు ప్రజలు ఈ తీర్పుతో 3 రాజధానులు మాకు వద్దు, ఒకే రాజధాని, అది అమరావతి కావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారంటారా ఈ రిజల్ట్తో? ఖచ్చితంగానండి. న్యాయవంచన ఎంతో కాలం పనికిరాదు. ఒకసారి మోసపోయారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు నీకు, కానీ దాంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోపాతాలని తొక్కేశావు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు, నువ్విచ్చే తాయిలాలికి పడిపోయేవాళ్ళు అంతకంటే కాదు. ఒకే ఒక్కటి గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చిన పథకాలైనా ఏవైనా కూడా నీ జేబు సొమ్ములోనే, సొంత ఆస్తులోనే తీసుకొచ్చేవాళ్ళ. మా రూపాయి తీసుకొచ్చి మాకిచ్చి మా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పౌరుడు చాలా తెలివైన వాడండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు జీవనోపాధి కావాలి, లేదా నాకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఎవడో ఇచ్చే పెట్టే ముష్టి కోసం ఆశించట్లేదండి. నా రాష్ట్రం బాగుపడాలి, నేను బాగుపడాలి, నా ఊరు బాగుపడాలి, లేదంటే నా ప్రాంతం బాగుపడాలనుకుంటున్నారు. కాబట్టే ఒకే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఉంటుంది అనే కాన్సెప్ట్తోని ప్రజల్లోకి వెళ్ళారు. ఏ విధమైనటువంటి మెజారిటీతో ఈరోజు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తున్నారో ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా సరే నిజాయితీగా ప్రజాపక్షాన్ని నిలబడిన వాళ్ళ వెనక ఖచ్చితంగా ప్రజలు నిలబడతారు. ఆ రాష్ట్రమే తల వంచి సల్యూట్ చేస్తుంది అంటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిదర్శనం అండి. మేడం, ముఖ్యంగా నగరి రోజా గారి ఓటమిపై కానీ కొడాలి నాని గారి ఓటమి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అవసరం వాళ్ళు, నేను ఆ రోజే చెప్పాను, కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఒక ప్రజల్లో సొసైటీకి పనికిరానటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు అసలు ఒక రకంగా అతను మనిషి మనస్తత్వం కాదు, మానవ మనస్తత్వం కాదు, అతను ఒక మృగంతో సమానం. ఎందుకంటే ఒక ఆడబిడ్డని లేదు, ఒక తల్లి, చెల్లి, అక్క లేదు, పసిపిల్లలు టీవీలు చూస్తున్నారు, మనం వాడే భాష ఏంటి, మనం మాట్లాడే ఇదేంటి, ఒక వయసుకి
గౌరవించడు, నోటికి ఏదొస్తుంది అతను ఒక సైకో మెంటాలిటీ. ఇలాంటి వ్యక్తి అసలు సభ్య సమాజంలో పనికిరాడండి. అలాంటి వ్యక్తికి ఎలాంటి బుద్ధి చెప్పాలో, రాష్ట్రంలో ఆ దేవాలయం లాంటి అసెంబ్లీని ఎంత దుర్మార్గంగా మాట్లాడారో వీళ్ళు. ఇలాంటి బూతులు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నాట్ ఓన్లీ కొడాలి నాని, అందరికీ ఎవరైతే నిస్సిగ్గుగా మాట్లాడి విచ్చలవిడిగా బూతులు మాట్లాడి ఆ గౌరవ సభని అగౌరవపరిచారో వాళ్ళందరికీ కూడా చంపపెట్టు లాంటి సమాధానం ఈరోజు రిజల్ట్స్. ఇకపోతే రోజా, ఎస్పెషల్గా మనం రోజా గురించి పాపం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందు రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండటానికి రోజాకి ఈరోజు చెప్పుతో కొట్టినట్టయింది. మేము ఆ రోజే చెప్పాను, మీరు బయటికి కనుక వస్తే మా లొకేషన్కి చీరలు పంపిస్తావా. నిజానికి ఆ రోజే చెప్పాను బయటికి రమ్మని చెప్పి, సెక్యూరిటీని వదిలేసి బయటికి రా, నీకు చెప్పులు దండేసి చెప్పులతో కొట్టి పంపిస్తామని చెప్పాం. ఇప్పుడు చదువుతున్నావు రోజా, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిందులు గంతులు వేయటం కాదు. వేసేవాళ్ళు కూడా చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు, కానీ నీ అంత నిస్సిగ్గుగా బ్రతికే ఆడదే లేదు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడావు మా లొకేషన్ అని. ఎప్పటికైనా కనీసంగా ఒక ఆడదానిగా కనీసం నీ పిల్లల కన్నా ఒక తల్లిగా మిగిలిపో. అంతేగాని సమాజంలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ చెత్త సంజ్ఞలు చేస్తూ ఆ రోజండి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరినీ కూడా ఎటువంటి సంజ్ఞలు ఒక మినిస్టర్గా ఉండి కనీస బాధ్యతను మరిచిపోయి వెచ్చలవిడిగా ప్రవర్తించింది రోజా. అలాంటి వాళ్ళు అసెంబ్లీకి పనికిరారని చెప్పి చెప్పుతో కొట్టినటువంటి చంపపెట్టు లాంటి తీర్పుని ఈరోజు ప్రజలు ఇచ్చారు. దీనికి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేడం, ముఖ్యంగా రాయలసీమ నుంచి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది టీడీపీకి. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో మెజార్టీ స్థానాలు ఆపోజిషన్ వాళ్ళకే ఎప్పుడు గెలిచే పరిస్థితి. ఈసారి 52 స్థానాలకి దాదాపుగా 40 పైచీలకు స్థానాలు గెలవడాన్ని ఏ విధంగా చూడండి? ఎక్కడ కొండే నాట్ ఓన్లీ రాయలసీమ అండి, బాబు గారు అమరావతి రాజధాని అన్నారు. వాళ్ళు ఏం చెప్పారండి, ఒక ప్రాంతానికే నిక్షిప్తం అయిపోతున్న అభివృద్ధి అన్నారు. కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ఎంతటి అభివృద్ధి చేస్తారో, ఏం చేయగలరో గతంలో చేసి చూపించారు. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడు గారు రావాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు రాయలసీమలో కూడా లేదంటే ఉత్తరాంధ్రలో కానీ ఇలాంటి ఏకపక్ష తీర్పునిచ్చారండి ప్రజలు. దానికి కారణం ముమ్మాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి అనేటువంటి నినాదం మాత్రమే కాదండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కావాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు జాబ్ కావాలంటే, లేదంటే ఈ రాష్ట్రం యొక్క బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో అది బాగుపడాలన్నా, అమరావతి నిలవాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర గురించి చెప్పుకోవాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని ప్రజలు గుర్తెరిగారు. కాబట్టి రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడా ఏకపక్షంగా ఈరోజు తీర్పునివ్వడం జరిగిందండి. అన్ని ప్రాంతాల్లో కూడా ఏకపక్షంగా ఈరోజు తీర్పునివ్వడం జరిగిందండి.